అంటే యాసకాలం కదా, బాగా చెమటలు ఎక్కువ పట్టేస్తున్నాయి. సాగర్, నిన్ను ట్రైలర్ చూసాకే నాకు గుర్తుంది, ఒకటి అనే విషయం నాకు ఎప్పటి నుంచో గుర్తుందని చెప్పి. నిన్న మన క్లాప్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన సచ్ ఈజ్ నాట్ జిట్లీ అనే మూవీ ట్రైలర్ చూశాను. ఫస్ట్ మనం దాంట్లో మాట్లాడుకోవాల్సింది మన సెక్సీ సైరన్ సత్య గురించి. సెక్సీ సైరన్ సత్యాకి సెక్సీగా సైరన్ బీజియం కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ పనితనం బాగుంది, కానీ సత్య సెక్సీగా ఉన్నాడని నేను చెప్తే దరిద్రంగా ఉంటుంది, కాబట్టి నేను ఆ విషయాన్ని టచ్ చేయదలుచుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వెన్నెల కిషోర్ గారి గురించి. వెన్నెల కిషోర్ గారు డిఫరెంట్గా మంచి కామెడీ, చాలా సబ్టిల్ కామెడీ పండిస్తారని చెప్పి అనిపించింది. ఆయన మొన్న మధ్య వెన్నలో పోస్ అయిపోయిందని ఏదో డైలాగ్ కొట్టినట్టున్నారు, కానీ ఆయన వెన్నలో ఇంకా పోస్ అయినట్లేదు. ఆయన కామెడీలో చాలా వెన్న పోస్ ఉన్నట్టు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరి గురించి కాకుండా మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ రితేష్ రాణా, ద బ్రదర్ ఆఫ్ క్రికెటర్స్ నితీష్ రాణా అండ్ మతీష్ పతిరాణా. ఆయన ప్రతి సినిమాలో కూడా చిన్న చిన్న న్యూసెన్స్లు ఉంటాయి. అదే ఇప్పుడు న్యూయెన్సెస్ అనమాట. మన సత్య స్పెట్స్ పెట్టుకున్నప్పుడు నేను ట్రైలర్లో గమనిస్తే మీరు జిప్ వేసుకొని వస్తుంది. అలాగే డౌన్ అని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు ఏమో డౌన్ డప్ప అనేది సినిమా లిరిక్లు రాయడం, లేకపోతే రిలీజ్ ద స్నైడర్ కట్ అని రాయడం. ఆ స్నైడర్ కట్ ఎప్పుడో రిలీజ్ చేసి వచ్చారు కదా, ఇంకా ఎందుకు దాన్ని వాడతారు. సో ట్రైలర్ అయితే మొత్తానికి ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా చాలా రేసీగా వెళ్ళింది. ప్లస్ కామెడీ ఎక్కడ మిస్ అవ్వలేదు. కుదిరినంత వరకు ఎలా కామెడీ చేయాలని చెప్పి పెట్టారు. కొంతమందికి కామెడీ బాగా ఎక్కింది, కానీ కొంతమందికి ఆ ఒకటి గుర్తు పెట్టుకు అన్న విషయం మరి ఎందుకు గుర్తు లేదనుకుంటా వాళ్ళకి, ఆ ఒకటి అనే విషయం. అందుకే నేను ట్రైలర్ గట్టిగా ఎక్కినట్లేదు. సో ట్రైలర్ చూస్తే అయితే నాకైతే వెంటనే వెళ్ళి సినిమా చూడాలనిపించింది. కామెడీ కావాల్సినంత దొరుకుద్ది అనిపించింది. సో మేడే 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 నేడే కాదండి, మేడే అంటే మే 1 సినిమా రిలీజ్ అవబోతుంది. కాబట్టి నేనైతే వెళ్ళి కుదిరినంత వరకు ఆ రోజే సినిమా చూద్దాం అనుకున్నాను. మీకు నిన్న రిలీజ్ అయిన సచ్ ఈజ్ నాట్ జిట్లీ అనే ట్రైలర్ ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో పెట్టండి. నా కామెంట్స్లో పెట్టి నా కామెంట్స్ని స్పామ్ చేయొద్దు. అండ్ ఇంతకీ సత్య అడిగిన క్వశ్చన్, అసలు నేను ఎవరు? సచ్ ఈజ్ నాట్ జిట్లీ అన్నాడు కదా, నాకు తెలిసి బ్రెట్లీ బ్రదరే అంటాడు. మన ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదరే అంటాడు సచ్ ఈజ్ నాట్ జిట్లీ.